నీ భర్త మారు మనసు పొందాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్న నీవు ప్రార్థన చెయ్యాలా. నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నువ్వు గోజాడుతున్నావేమో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నీ బాధను వారితో చెప్పేవాళ్ళే ఉంటున్నావేమో, అవన్నీ విడిచిపెడదాం. చెక్క పుట్టి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం కనుక ఆయన మందిరంలో ఉన్న నీవు ఒక నిమిషం మనం ప్రతి ఒక్కరు కూడా మీకు స్వరాలు ఇచ్చిన ఏమైతే ఉన్నాయో ఆ యొక్క స్వరాలతో, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నాయన నా కుటుంబ సమస్యల విషయమై, నా బిడ్డల విషయమై, నా భర్త విషయమై, నా భార్య విషయమై, నా బంధువుల విషయమై, నా కుటుంబం విషయమై, ఏదైతే నువ్వు ఈ సమస్యతో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధానికి నువ్వు వచ్చావో చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ఆయన మందిరానికి మనం వచ్చాం.